వర్షం పడితే రైతుల కళ్ళలో చెప్పలేనంత ఆనందం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో మాత్రం రైతులే కాదుండోయ్, అందరి కళ్ళలోనూ సంతోషమే చూస్తాం. ఎందుకంటే వర్షం ఆగిపోయిన వెంటనే అక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వజ్రాల వేటలో నిమగ్నమైపోతారు. ఈ వేటలో కొందరికి దురదృష్టం గోతికాడ నక్కల పక్కనే ఉంటుంది, మరికొందరికి మాత్రం అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టి ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతుంది. అలా వజ్రాల వేటకు వెళ్లకుండానే ఒక రైతుకు కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరిలో విలువైన వజ్రం దొరికింది. వర్షం తగ్గిన తర్వాత వజ్రాల వేటే మా పని అన్నట్లుగా వజ్రాల వేటలో ఉన్నవారికి ఎవరికీ దొరకని విలువైన వజ్రం ఆ రైతుకు దొరికింది. ఆ దొరికిన వజ్రం ఆషామాషి వజ్రం కాదు సుమి, బాగా లక్షల్లో డబ్బు, కనక వర్షం కురిపించే వజ్రం దొరికింది. మరి రోజువారీ పొలం పనులు చేసుకుంటున్న సమయంలో ఆ వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారికి అమ్మగా 5 తులాల బంగారం, 12 లక్షల రూపాయల డబ్బు ఇచ్చి మరీ కొన్నాడు ఆ వజ్రాల వ్యాపారి. నిజం చెప్పాలి అంటే వజ్రాలు భారీ మొత్తంలో లక్షల్లో రేటు పలుకుతుంది అని సామాన్యులకు వాటి విలువ తెలియదు. లక్షల్లో రేటు ఉంటుందని తెలుసు, కానీ ఎంత ఖరీదు చేస్తుందనేది మాత్రం సామాన్యులకు అస్సలు తెలియదు. ఇది గుర్తించిన వ్యాపారులు దొరికిన వజ్రాలు అమ్మేవారిని నిలువునా ముంచేస్తున్నారు. ఏజెంట్లను పెట్టుకొని పెద్ద దందానే చేస్తున్నారని తెలుస్తుంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు, సామాన్యులకు దొరికిన వజ్రాలను ఈ ఏజెంట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి తర్వాత వారు ఇంకా ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారని సమాచారం. తద్వారా ఈ ఏజెంట్లు, బ్రోకర్లు ప్రతి ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వజ్రాల వేటకు వెళ్లేవారు చెబుతున్నారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనంతపురం, కర్నూలు 2 జిల్లాల సరిహద్దుల్లో వజ్రాలకు సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడో చెప్పింది. ఇక్కడి భూమి పొరల్లో కూడా కింబర్లైట్ పైప్ లైన్ ఉందని భూగర్భ శాఖ గుర్తించింది. భూగర్భంలో వజ్రాలు 150 మీటర్ల లోతున ఉంటాయి. వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం పడినప్పుడు భూమిలో నుంచి విలువైన రాళ్లన్నీ పైకి వస్తాయి. అలా పైకి వచ్చిన వజ్రమే ఈరోజు కర్నూలు జిల్లా జొన్నగిరి రైతుకి దొరికి అమ్ముకుంటే 12 లక్షల రూపాయల డబ్బు, 5 తులాలు బంగారం దక్కింది. ఏది ఏమైనా కర్నూలు జిల్లా వజ్రాల వేటలో వజ్రం దొరికిన వారికి కనక వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.